మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ ముందు ఒక యోర్దాను ఉందేమో, అవతలకు వెళ్తేనే నీ స్వాస్థ్యంలోకి నువ్వు అడుగుపెట్టినట్టేమో, అవతలకు వెళ్తేనే ఆ ఉద్యోగం నీకు వస్తుందేమో, అవతలకు వెళ్తేనే ఆ పెండ్లి జరుగుతుందేమో, అవతలకు వెళ్తేనే నీవు అనుకున్న ఉద్దేశం నెరవేరుతుందేమో. ఎన్నెన్నో విషయాలు యోర్దాను దాటిన తర్వాతనే నీ జీవితం ఉన్నాయేమో. అవును, 12 గోత్రాల్లో 2.5 గోత్రాలకు యోర్దాను యువతల వారికి ఇవ్వబడిన స్వాస్థ్యము వారు పొందుకున్నారు. అయితే యోర్దాను నది దాటిన తర్వాతనే మిగతా వారికి స్వాస్థ్యం అనుగ్రహింపబడుతుంది. యోర్దాను నది మధ్యలో అడ్డేసింది. దాన్ని దాటి వెళ్ళడం అసాధ్యమైన సమయం. అది పూర్తిగా వర్షాకాలం, పూర్తిగా నీరుతో నింపబడిన సమయం. అది సంగమా, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు నీ దేవుడు. వా, నిజంగా ఈరోజు అనుకుంటున్నావేమో, ఇది దాటలేను బ్రదర్, ఇది అవ్వదండి, ఇంకా ఇది అవ్వదండి, ఖచ్చితంగా అవ్వదండి, నాకు అందరూ చెప్పేశారు బ్రదర్ ఇది అవ్వదనే. ఆ మనసుతో నేను నింపబడ్డాను, అవ్వదని చెప్పే మనసుతో నిండిపోయి బాధపడిపోతున్నాను అని నిరాశపడిపోతున్నావేమో. ఈ యోర్దాను దాటలేనేమో అన్న ఆలోచనతో భయపడిపోతున్నావేమో. అయ్యో, ఇది మనుషులుగా మనకు అసాధ్యమేమో, దేవునికి సమస్తము సాధ్యమే. ఎలా దాటాలి మరి? ఎలా అద్భుతం జరుగుతుంది? చూడండి, ఆ రోజు అద్భుతం జరుగుతున్నప్పుడు వారు యాజకులు కాలు పెట్టినట్టు దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే వారు కాలు పెట్టారో వెంటనే సంద్రం, లేకపోతే ఆ నది 2గా పాయలైపోయింది, లేకపోతే నది వెళ్ళి గోడగా నిలబడిపోయిందని. చూడండి, ఈ కాలు దేనికి సూచన అయిందంటే సువార్త ప్రకటించు పాదములకు సూచన అయింది. సమాధానము పట్టుకొని వెళ్ళే వ్యక్తులకు సూచన అయింది. ఇంకో విషయం చెప్పాలంటే దేవుని కృప గురించిన మాట గురించి చెప్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే దేవుని సమాధానం గురించి పట్టుకొని నడుచుచున్న వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. ఎవరైతే దేవుని సమాధాన మాటను పట్టుకుని వెళ్తారో, అవును సగమా, ఎవరైతే నీతిమంతులను నమ్ముతారో, ఎవరైతే నేను దేవుడు దూరం కాదు, నేను భయపడాల్సిన పనిలే, నేను గొప్ప కార్యాలు చూడబోతున్నాను, నా కొరకు తన కుమారుడు మరణించాడు, నా కొరకు దేవుడు తన కుమారుడిని పంపించి నా పాపమంతా తన మేము వేసేసి ఈరోజు నన్ను దగ్గర తీసుకున్నాడు, ఈ ధైర్యంలోకి ఎవరైతే వస్తారో వారు అడుగుపెట్టగానే దేవునికి మహిమ కలుగనుగాక. వారు అడుగుపెట్టగానే యోర్దాను పాయలైపోబోతుంది. యోర్దాను దేవుడు పాయలు చేయబోతున్నాడు. యోర్దాను అలా పాయలైపోబోతుంది. ఇక నువ్వు నడుచుకొని వెళ్ళబోతున్నావు అవతలకు. గొమ్మలారా మీ తలలు పైకెత్తుకొనండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, గొప్ప కార్యాలు నీకు జరుగుతాయి. నీ తల కిందకు దించేసుకున్నావేమో, నిరాశపడిపోతున్నావేమో, తల పైకెత్తుకో, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుని లేఖనాలు చెప్తాడు, లెమ్ము తేజరము, వెలుగు ఉదయిస్తుంది. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, యోర్దాను దాటితే నీ జీవితం అంటే ఆ యోర్దాను దాటబోతున్నావు. ఎలా బ్రదర్? విశ్వాసం మూలమైన నీతి నమ్ము. నువ్వు దేవునికి దూరం లేవని నమ్ము. నీ పాపాలు క్షమించబడ్డాయని నమ్ము. నేను చెప్తున్నా, గొప్ప కార్యాలు నీకు జరగబోతున్నాయి. దేవుణ్ణి ఆపేవారు ఎవరున్నారు చెప్పండి? దేవుని అడ్డేవారు ఎవరున్నారు చెప్పండి? ఆ దేవుడు నీకు చెప్తున్నాడు, యోర్దాను నేను పాయలు చేస్తాను. నువ్వు ఏ సమస్య ఎదుర్కొంటా ఆ సమస్యను నేను మొత్తాన్ని తారుమారు చేసేస్తాను, కిందికి పైకి తిప్పేస్తాను. నువ్వు భయపడద్దు. భయపడుకుని అడుగులు వేద్దామా? యోర్దాను నీ ముందు పాయలవ్వబోతుంది. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలుగా యోర్దాను పాయలవడం మేము చూడాలనుకుంటున్నాం. నీ బిడ్డలకు ఎన్నో విషయాల్లో సతమతం అయిపోతున్నప్పుడు నీవు మాకు ఈ ఉదయం తెలియజేస్తున్నావు, యోర్దాను పాయలవ్వబోతుందని. ఆ పాయలు కేవలం మీద విశ్వాసం అవుతుందని నీకు వందనాలు. మేము నమ్ముతున్నాం, నీ నీతిని నమ్ముతున్నాం, నీ నీతి అందు విశ్వాసం ఉంచుచున్నాం. నీ నీతి ద్వారా చేయబోతున్న కార్యాలు బట్టి నీకు వందనాలు. మా దేవా, ఈ నీతి బట్టి యోర్దాను దాటుతుముగాక. నీ పైన విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు మేము అనుభవించబోతున్నాం. నీకు వందనాలు. నీ సింహాసనము మా జీవితంలో కార్యం జరిగించబోతుంది. నీకు స్తోత్రం. నీ కృపకు మా జీవితంలో అప్పగించుకుంటా యేసయ్య నామమున ప్రార్థించు నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, యోర్దాను దాటబోతున్నావు. అవతల నీ స్వాస్థ్యంలోకి, నీకు దేవుడు అనుగ్రహించబోతున్న వాటిలోకి
ప్రవేశించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.